జనసేన పార్టీలో అధికార జోష్, సభ్యత్వ నమోదుకు ఊహించని రీతిలో స్పందన, టార్గెట్ కు డబుల్ మెంబర్షిప్ చేరాయి. అవును, జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం రికార్డులను బ్రేక్ చేసింది. పార్టీ సభ్యత్వాలు గత ఏడాది కంటే రెట్టింపు కావడంతో జనసేన పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఇంతకీ జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆకట్టుకున్న అంశాలంటే లెట్స్ వాచ్ నౌ. ఏ పార్టీకైనా క్యాడర్ బలం. క్యాడర్ బలంగా ఉంటేనే పార్టీలు మనుగడ సాధించగలుగుతాయి. ఈ మాట జనసేన పార్టీకి సరిగ్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీకి బలమైన కార్యకర్తలే లేరు. కేవలం సానుభూతి పరులు, ఫ్యాన్స్ తోనే 10 ఏళ్లుగా రాజకీయాల్లో నెట్టుకుంటూ వస్తుంది. కానీ మొన్నటి ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం, జనసేన 100% స్ట్రైక్ రేట్ తో రికార్డు సృష్టించడంతో ఆ పార్టీలో జోష్ నెలకొంది. సరిగ్గా ఇలాంటి సమయంలో క్యాడర్ పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గెలుపు జోష్ను కంటిన్యూ చేసేందుకు ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా జనసేన సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టింది. అధికార భాగస్వామ్యంలో ఉన్న జనసేన పార్టీ బలోపేతానికి కీలకమైన అడుగులు వేస్తోంది. దానిలో భాగంగానే ఏపీ వ్యాప్తంగా సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది. గత నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది. దాంతో జనసేన పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం 10 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి. నిజానికి ముందుగా జూలై 18 నుంచి 28 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించగా అప్పటికే 10 లక్షల సభ్యత్వాలు దాటడంతో మరో వారం పాటు గడువు పెంచింది. దాంతో 2 వారాల్లోనే 13 నుంచి 14 లక్షల వరకు సభ్యత్వాలు నమోదైనట్లు జనసేన అంచనా వేస్తుంది. గత ఏడాది నెల రోజుల వ్యవధిలో కేవలం 5,40,000 మాత్రమే సభ్యత్వాలు నమోదు కాగా ఈ ఏడాది దానికి రెండింతలు అధికంగా రికార్డు అవడంతో జనసేన పార్టీలో మెంబర్షిప్ జోష్ నెలకొంది. ఈ రోజు మన ప్రభుత్వంలోకి వచ్చాం. కూటమి ప్రభుత్వంలో మనం ఒక భాగస్వాములుగా గర్వంగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ అధ్యక్షులుగా నిలబడినందుకు మనందరం కూడా ఒక మంచి నాయకత్వం కలిసి పనిచేయాలి. ఏ విధంగా మన కూటమిలో మన వంతు మనం సహాయం అందించగలుగుతాం, మన వంతు మనం ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి కోసం ఏ విధంగా పాల్గొంటాం అనే దానిపైన కూడా మీ దృష్టి సారించాలి. నేను మొన్న కేంద్ర కార్యాలయంలో జరిగిన సందర్భంలో నేను మీకు ఇదే పిలుపునిచ్చా. దయచేసి మీరందరూ కూడా మీరు వారధులు, సామాన్యులు ఎదుర్కొన్న సమస్యలపైన స్పందించే మనస్తత్వం ఎక్కువ మన జన సైనికులకు ఉంటుంది. కాబట్టి మీరు సమాజానికి వారధులుగా, పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉంది కాబట్టి దయచేసి మీరు కొంతవరకు ఈ సబ్జెక్ట్స్ పైన అవగాహన తెచ్చుకోండి. అవి స్థానికంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు. ఏదో మనం కమిషనర్కి ఫోన్ చేస్తే పని అయిపోతుంది అనుకుంటే ఒక సందర్భంలో అవ్వకపోవచ్చు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో చేయించుకోవాలి, ఆరోగ్య సమస్యలు ఉంటే మనం ఏం చేయాలి, మంచినీటి సమస్యలు ఉంటే మనం ఎవరికి ఫోన్ చేయాలి, ఏ విధంగా మన పార్టీ యంత్రాంగాన్ని మన ప్రభుత్వాన్ని మనం ఉపయోగించుకోవచ్చు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటనేది దానిపైన మీకు అవగాహన ఉంటే చాలా చక్కగా మీరు మాట్లాడి ప్రజల్ని మీరు ప్రభావితం చేసే విధంగా 10 మందిని మనం ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో పార్టీ కోసం నిలబడి కష్టకాలంలో కార్యక్రమాలు చేశామో దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా సిద్ధమవుతారు. ఒక్కసారి మీరు ఊహించండి, ఆలోచించండి. నిజంగా నన్ను అన్నిటికన్నా కదిలించే సంఘటన ఏంటంటే మనం మచిలీపట్నంలో ఆ రోజున ఆవిర్భావ దినోత్సవానికి మనం ప్రిపేర్ అవుతూ ఉంటే, ఇప్పటంలో జరిగే సభకి ప్రిపేర్ అవుతూ ఉంటే ఎక్కడో ఒంగోలు నుంచి ఒక మేస్త్రి వచ్చి ఆ రోజు ₹1,00,000 ఆర్థిక సాయం నాకు అందిస్తే పవన్ కళ్యాణ్ గారికి అందించండి జనసేన పార్టీ కోసం అంటే ఏం చేస్తారని నేను అడిగాను మిమ్మల్ని. అంటే ఇట్లా చిన్న మేస్త్రి పని చేసుకుంటూ ఉంటాను, నా దగ్గర 10 మంది పని చేస్తారని చెప్పారు. అది అయినాక తన కుటుంబ సభ్యులతో ఫోటో తీసుకుంటానని అడిగితే ఆ కుటుంబాలని చూసి నేను వాళ్ళిద్దరు బిడ్డల్ని చూసి ఆ డబ్బు ఆయనకి రిటర్న్ చేసి దయచేసి ఆ బిడ్డల్ని చదివించుకోవడానికి ఉపయోగించుకోండి, నేను చెప్తాను పవన్ కళ్యాణ్ గారి మీ గురించి అంటే
ఆయన అన్న మాట మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈ విధంగానే పార్టీ కోసం ఎంతమంది కష్టపడి పనిచేశారో మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఆయన అన్న మాట ఏంటంటే, పార్టీ నా బిడ్డలతో సమానం సార్, అందుకోసం నేను ఈ డబ్బు ఇస్తున్నాను అని చెప్పాడు. ఒక చిన్న కుటుంబం, అంత స్మాల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తి ఆ రోజున ఇప్పటం సభ 3 సంవత్సరాల క్రితం మనం నిర్వహించినప్పుడు ఆ సభ విజయవంతం జరగాలని ఒంగోలు నుంచి ప్రయాణం చేసి వచ్చి కుటుంబంతో మన పార్టీకి సహాయంగా నిలబడ్డాడంటే మనందరం కూడా ఎంత స్ఫూర్తిదాయకం దాన్ని తీసుకోవాలో మీరు ఆలోచించండి. అదేవిధంగా అమలాపురంలో ఒక ట్యాక్సీ డ్రైవర్ పాపం పగలంతా ట్యాక్సీ నడుపుకొని సాయంత్రం క్రియాశీలక సభ్యత్వం చేసుకుంటూ దాదాపు 1400 సభ్యత్వం గత సంవత్సరం చేపించాడు ఒంటరిగా. ఇటువంటి వ్యక్తులు ఎక్కడ చూసినా మనకి పార్టీలో పాపం కృషి చేసి నిలబడే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఒక టైలర్ మా నియోజకవర్గంలో ఒక టైలర్ దాదాపు 160 సభ్యత్వాలు చేయించాడు రాత్రింపగలు కష్టపడి. చిన్న కుటుంబాల నుంచి వచ్చిన మహిళలు నా దృష్టికి తీసుకొచ్చారు. పెన్షన్లు తీసుకునే వృద్ధులు కూడా వచ్చి పాపం వాళ్ళు ఇది పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ కోసం 500 రూపాయల సభ్యత్వం తీసుకుంటామని, పెన్షన్ వచ్చిన రోజు నువ్వు వస్తేనే ఆ డబ్బులు ఇస్తా అని చెప్పి వాళ్ళు సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి ఆదర్శవంతంగా నిలబడాలి. ఇక ఇదిలా ఉంటే ఏపీలో అనేక మంది నేతలు కార్యకర్తలు జనసేన వైపు చూస్తున్నట్టు ఆ పార్టీ నేతలు చూపుతున్నారు. దానికి తగ్గట్టే గ్రామ మండల రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున జనసేనలోకి జాయినింగ్లు కొనసాగుతున్నాయంటున్నారు. జనసేన హిస్టరీలో ఇప్పటి వరకు 3 దఫాలుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయగా ఇప్పుడు అధికార భాగస్వామ్యంలోకి వచ్చిన తర్వాత 4th ఫేజ్ మెంబర్షిప్ ప్రోగ్రాం చేపట్టింది. అదే సమయంలో క్యాడర్ నిర్మాణం, పార్టీ బలోపేతం, కొత్త కమిటీ, పాత నాయకత్వానికి భరోసా ఇస్తూనే కొత్త నాయకత్వాన్ని ఆహ్వానిస్తోంది. భవిష్యత్తులో జనసేనను సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ కొత్త వారిని స్వాగతిస్తూ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించింది. ఫలితంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఇన్ఛార్జీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు సభ్యత్వ నమోదుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సభ్యత్వ నమోదులో జనసేన పార్టీ తీసుకున్న వినూత్న నిర్ణయం మరో కొత్త ఎత్తు అని చెప్పొచ్చు. ఇప్పుడే జనసేనకు బూస్టప్ గా మారింది. ఇతర పార్టీలకు భిన్నంగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి 500 రూపాయలతో బీమా కల్పిస్తోంది జనసేన. ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే క్రియాశీలక సభ్యత్వం ఉన్న కుటుంబాలకు 5 లక్షల బీమా చెక్కులు అందజేస్తోంది. ఇప్పటికే 20 కోట్ల రూపాయలకు పైగా విలువైన చెక్కులను వందలాది మంది క్రియాశీలక సభ్యుల ఫ్యామిలీలకు అందించడంతో జనసేనకు విస్తృత ప్రచారం లభించింది. మిగతా పార్టీలో సభ్యత్వాలు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేని కారణంగా అనేక మంది ఈసారి జనసేన వైపు మొగ్గు చూపారు. చిన్న పనులు చేసుకునే వారి నుంచి డ్రైవర్లు, పైస్థాయి ఉద్యోగుల వరకు అనేక మంది ఫ్యామిలీలే జనసేన సభ్యత్వం తీసుకున్నారు. దాంతో గత ఏడాది కంటే డబుల్ సభ్యత్వాలు నమోదయ్యాయి. మొత్తంగా అధికారంలో భాగస్వామ్యం, కార్యకర్తలకు ఇస్తున్న భరోసా, బీమా బెనిఫిట్స్ లాంటి అంశాలు జనసేన సభ్యత్వ నమోదులో డబుల్ జోష్ నింపాయి.